కేఎల్ యూనివర్సిటీ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ దాని మీద సిబిఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు 10 మందిని కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు అరెస్ట్ చేసినారంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్టుగా కేఎల్ యూనివర్సిటీ మీద అభియోగాలు కూడా ఉన్నాయి. దాని నేపథ్యంలోనే దేశంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సిబిఐ వాళ్ళు సోదాలు కూడా చేపట్టారంట. చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీ ఈ ఏరియాలో ఉన్నటువంటి విద్యా సంస్థ బ్రాంచ్లలో అన్నిటి చోట కూడా ఏకకాలంలో సిబిఐ వాళ్ళు తనిఖీలు కూడా చేపట్టారు. సిబిఐ చేపట్టినటువంటి రైట్స్లో 37 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారంట సిబిఐ అధికారులు. తర్వాత కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శారదే వర్మ, అదేవిధంగా కేఎల్ఈఎఫ్ విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాహారం, తర్వాత డైరెక్టర్ రామకృష్ణ వీళ్ళందరినీ కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా న్యాక్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ సవీంద్రనాథ్, అదేవిధంగా కమిటీ మెంబర్లు కూడా మొత్తాన్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే న్యాక్ అక్రిడిటేషన్ కోసం పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు కేఎల్ యూనివర్సిటీ మీద ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి. దాంతోనే సిబిఐ వాళ్ళు ఏకకాలంలో రంగంలోకి దిగి న్యాక్ కమిటీలో ఉన్నటువంటి మొత్తం 10 మందిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ వార్త మన ఇల్లు మీడియాలో ఎక్కడా కానీ రాయలేదు, చూపించలేదు, వాళ్ళ కరపత్రాలు ఎక్కడా కానీ రాయలేదు. అదే ఇంకెక్కడ కానీ జరిగి ఉంటే పెద్ద పెద్ద తాటికి అంత అక్షరాలతో రాసేవాళ్ళు, చూపించేవాళ్ళు.